సో ఎవరికైతే రుణమాఫీ రాలేదో, రుణమాఫీ రాని వారికి చక్కని అవకాశం. రుణమాఫీ నిధులు పడని వారు వ్యవసాయ అధికారులను సంప్రదించండి. మొదటి విడతలో ఇప్పటికే 99% మందికి జమ చేశాం. ఆధార్ వివరాలు లేని వారి వద్ద ఇతర ఆధారాలు పరిశీలిస్తాం. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు చెందిన 44 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తామని, ఎవరు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. మొదటి విడతగా లక్షలోపు రుణమాఫీ కోసం 11.50 లక్షల అంటే 11,50,000 మంది ఖాతాలకు 6,098 కోట్లు విడుదల చేయగా, అందులో 99% మందికి నిధులు జమ చేశారని, 1% సమస్య ఉందని చెప్పారు. సొమ్ములు ఖాతాలో జమ కాని వారు తమ మండల వ్యవసాయ అధికారిని కానీ, విస్తరణ అధికారిని కానీ కలిసి ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే పరిశీలించి సమాచారం ఇస్తారన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద అధికారులు ఉన్నారని చెప్పేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు సరిగా లేని వారు ఇతర ఆధార్ వివరాలు పరిశీలిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే బ్యాంకుల నివేదిక మేరకే రాష్ట్రంలో 44 లక్షల మందికి 2 లక్షల వరకు రుణాలు ఉన్నాయని బ్యాంకులు నివేదించాయి. ముందుగా తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన కుటుంబాలను గుర్తించాం. అవి సరిగా లేకపోతే పాస్బుక్లను పరిశీలించాం. మొత్తం జాబితాలో 3 లక్షల మందికి ఆధార్ కార్డులు సరిగా లేవు. అయితే మొదటి విడతగా విడుదల చేసిన నిధుల్లో కొన్ని వెనక్కి వచ్చాయి. అక్కడ సహకార బ్యాంకు నుంచి ఒకే రోజు 500 మందికి రుణాలు ఇచ్చినట్లు వచ్చింది. వాటిపై సహకార అధికారులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. కొన్ని సహకార సంఘాలు ఖాతాలపై కూడా ప్రీ ఆడిట్ చేస్తున్నాం. వాటి నివేదికలు 2-3 రోజుల్లో వస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆతృతతో రైతులను పక్కదో పట్టిస్తూ ఉన్నాయి. విధి విధానాలు ఖరారయ్యాక రైతు భరోసా కూడా ఇస్తాం. రైతు రుణమాఫీ నిధులు చెల్లింపుల తర్వాత ఈ మొత్తాలు రైతుల ఖాతాలో జమ అయినట్లయితే ఆర్బీఐ నుంచి ఆమోదం కూడా రావడానికి మరో నెల పట్టే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఎవరికైతే రుణమాఫీ డబ్బులు రాలో వాళ్ళందరూ కూడా వెంటనే వ్యవసాయ అధికారులను అయితే ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళమని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.